హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, మల్టిప్లికేషన్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. x+2 ఇంటూ x+5. ఓకే, x+2 ఇంటూ x+5 జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్లో ఉన్న ఫస్ట్ డిజిట్ అదొక్కదాన్ని సెకండ్ టర్మ్లో ఉన్న 2 నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్లో ఉన్న సెకండ్ నెంబర్ను నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఉన్న అన్ని నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలంటే ఇలా లైన్స్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ టర్మ్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మనకు ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో 2 ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్లో ఉన్న ఎక్స్ టర్మ్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఉన్న ఎక్స్ టర్మ్ని ఇక్కడ కింద రాసేయాలి. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్ 2 ఉందిగా, అది ఇక్కడ రాసేయాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఉన్న 5 నెంబర్ను ఇక్కడ రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, 5 ఇంటూ ఎక్స్ 5x, ఇది కూడా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 5 ఇంటూ 2, ఇవి దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. 5 2 జా 10. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ను 2ను కూడా మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న 2x, ఇక్కడ కింద ఉన్న 5xను అడిషన్ చేయాలి. 5x ప్లస్ 2x 7x. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చేసింది, x² ప్లస్ 7x ప్లస్ 10 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ x+2 ఇంటూ x+5 ఆన్సర్ మనకి ఏమొచ్చేసిందంటే x² ప్లస్ 10 7x ప్లస్ 10 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.